వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మనమైతే ఒక బస్సులో ఉన్నాము. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మహిళలు సాధించలేనిది ఏదీ లేదు అనేది మనం చూసాము, విన్నాము. అదే కాకుండా ఆఖరికి విమానాలు కూడా నడుపుతారు మహిళలు అని చెప్పేసి, గాల్లో కూడా విమానాలు నడిపే అంత స్థాయికి మహిళలు ఎదిగారు. కానీ మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో బస్సును కూడా నడుపుతున్న మొట్టమొదటి మహిళా డ్రైవర్ ఉన్నారు ఆర్టీసీ బస్సుని. మరి మనం చూస్తూనే ఉన్నాం, అదే బస్సులో ఉన్నాం. ప్రస్తుతం అయితే మిర్యాలగూడ టు హైదరాబాదు బస్సును డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మహిళలు తలుచుకుంటే ఏది కాదు అనేది, ఏదైనా సాధ్యమే అనేది ఉంది. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతము ఇది కూడా చూస్తున్నాము. ఎంతోమంది మహిళలు పైలట్లు అయ్యారు, చూసాము. కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, బైకులు నడుపుతూ ఉన్నారు. ఎంతో ఘనతను సాధించిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. కానీ బస్సు నడపాలంటే భయపడే వాళ్ళు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము బస్సు కూడా నడపగలము, కేవలము పురుషులే కాదు మహిళలు కూడా నడపగలరు అనేది అయితే మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం ఇదే బస్సులో ఉన్నాము. కానీ బస్సులో తీసుకోకూడదు, ఇంటర్వ్యూ మాట్లాడించకూడదు. కాబట్టి అది రూల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. కాబట్టి మనం రూల్ని అతిక్రమించొద్దు. మనం కిందికి వెళ్ళి మరి మేడంతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. పదండి. మరి కూడా నల్గొండ ఈ రూట్లో ఈ బస్సు వస్తూ ఉంటుంది. ఈ బస్సులో తను అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా తనే డ్రైవ్ చేసుకుంటూ వస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యాహ్నం వరకు తను డ్రైవింగ్ చేసి వెళ్తూ ఉంటారు. మనకు కనిపిస్తున్నారు. మరి ఇక్కడే డ్రైవింగ్ సీట్లో కూడా ప్యాసింజర్స్ అందరూ దిగుతూ ఉన్నారు. అంతేకాదు తన పేరు సరిత. మరి సరిత మహిళా డ్రైవర్గా చేస్తూ ఉన్నారంటే ఎంతో మహిళలు గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్గా చేస్తూ ఉన్నారు. తను ప్రైవేట్గానే చేస్తూ ఉన్నారు టెంపరవరీగా. కానీ తనకి మాత్రము పర్మనెంట్గా చెయ్యాలి అనేది కూడా మనము భావిస్తున్నాము, కోరుకుంటున్నాము. తన ఆశ కూడా అదే. ఎందుకంటే ఒక మహిళ చూడండి ఎంత ధైర్యంగా బస్సు నడిపిస్తూ ఉన్నారంటే ఎంత గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అది తెలంగాణలోనే సాధ్యమైంది మొట్టమొదటిసారిగా కూడా. అది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. మరి కిందికి వస్తారు తను, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ స్టాప్ కాబట్టి ఎంజీబీఎస్లో ఇక్కడ ఆపారు. తను దిగుతున్నారు కూడా. తను దిగిన తర్వాత మనం తనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా గమ్యానికి గాలివాటుగా. ఇప్పుడు ప్రస్తుతం బస్సు అయితే పక్కకు ఆపి ఉంచాము. ఎందుకంటే బస్సులో తీసుకుంటున్నామని అనుకుంటుండొచ్చు. కానీ బస్సు పక్కకు ఆపి ప్యాసింజర్స్ అంతా దింపేసి మరి మాట్లాడిస్తున్నాము. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా డ్రైవర్గా ఎక్కడ శిక్షణ పొందారు, అసలు వీళ్ళ నెగిటివ్ ఎక్కడ, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. ముందుగా మీకు హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ సరిత గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉన్నారు? ముందుగా సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, అంటే ఫస్ట్ అనుకున్నది ఏంటి అంటే మీది నెగిటివ్ ఎక్కడ, అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అమ్మ నాన్న ఇదంతా? మాది సుమస్త నారాయణపూర్ విలేజ్ వాయల్లపల్లి, సిటీ నాయక్ తండా. మేము 5 అక్క చెల్లెలం, చిన్న తమ్ముడు. అంటే ఇప్పుడు తమ్ముడు అంత పనిచేసే ఏజ్లో లేరా. కాకపోతే అమ్మ నాన్న 4 అక్కలకు పెళ్లి చేశారు. నేను ఒక్క ఆమెనే ఉన్నా. అదే ఎందుకు చేసుకోలేదంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా ఉండే మాకు. అందుకనేసి నాన్నకు తోడుగా ఆటో నడిపినా. అంటే మామూలుగా అయితే ఇంట్లో పెద్దవాళ్ళు బాధ్యత తీసుకుంటారు, కానీ చిన్నవాళ్ళు మీరు బాధ్యత తీసుకున్నారు. ఎందుకు తీసుకోవద్దు మేడం? పెద్దవాళ్ళు అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. అందరు సపోర్టే, అక్క వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అలా వాళ్ళు సపోర్ట్ చేయలేదని ఏం కాదు. అందరు వాళ్ళకు కూడా ఏమన్నా ఉన్న ఫ్యామిలీ ఉంటే ఇంకా మంచినే చూసుకునే వాళ్ళు. వాళ్ళు కూడా కూలినాలు చేసుకుని బతికే వాళ్ళే కదా మేడం. సో అలాగనేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అంటే నాన్నకు అప్పట్లో యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇటు సైడ్ ఫ్రాక్చర్ అయింది. అయితే మళ్ళీ నాన్నకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏం పని చేసుకోలేకపోతారు కాబట్టి నేను ఆటో నడిపాను 6 years. అక్కడే ఇక్కడ ఊర్లో సమస్త నారాయణపూర్లో నడిపారు. దాని తర్వాత మళ్ళీ నా జర్నీ హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి ఒక మేడం పరిచయం అవ్వడం, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో డిటీసీలో చేరడం, డిటీసీలో 10 years వర్క్ ఇవ్వడం, మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ తెలంగాణకు రావడం, తెలంగాణ గవర్నమెంట్ సహకరించడం, సో తెలంగాణ డ్రైవర్గా చేయడం. అంటే మీకు ఆ మేడం సలహా మేరకే ఈ బస్సు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి అనిపించిందా, లేకపోతే అంతకు ముందే ఎలా ఈ థాట్ వచ్చింది మేడం? లేదు మేడం, ఇంతకుముందే ఇక్కడే నేర్చుకున్నాను.
ఇక్కడే నేర్చుకొని ఇక్కడే లైసెన్స్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అప్పట్లో నేను ఫస్ట్ బస్ డ్రైవర్గా ఇక్కడ తెలంగాణలో 17 years బ్యాక్ 17 years బ్యాక్ నాకు హెవీ లైసెన్స్ ఆర్టీఓ సార్ ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ ఫీజు తీసుకోలే ఎందుకంటే అక్కడ ట్రక్ నడిపాను అనమాట. ట్రక్ కూడా నడిపారు మీరు? అంటే వాళ్ళకి టెస్ట్ చూపించాలి కదా, బస్సు లేకపోయా ఆ రోజు. అంటే మొత్తం ఉసుకతో నిండి ఉంది ట్రక్కు. అయితే అది నడిపించి చూపించమ్మా అన్నారు. పోయి చూపించా. ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి 470 అప్పుడు ఫీజు, ఆ ఫీజు మాఫ్ చేసేసి నాకు టక్కున లైసెన్స్ ఇచ్చారు. ఎలా అనిపించింది అట? అప్పటి నుంచి అనుకున్నాను, సో మంచి పని చేస్తే మంచిగా ఒక మెసేజ్ వస్తుంది, సపోర్ట్ కూడా ఫుల్ ఉంటుంది అనేసి ఇక స్టార్ట్ చేసుకున్నా. దాని తర్వాత హోలీ మేరీ కాలేజ్లో 1 year బస్ నడిపా. దాని తర్వాత అదే మేడం పరిచయం అయ్యారు. ఇట్లానే పేపర్లో వచ్చింది అప్పుడు, నాన్న బాధ చూడలేక సరిత ఆటో స్టేరింగ్ అనేసి వసుంధరలో వచ్చిందన్నమాట, ఈనాడు పేపర్లో. చాలా పేపర్లో వచ్చాయి. సో అవి చూసి ఆ మేడం జాలి వేసి ఆ మేడం కొంచెం హెల్ప్ చేసింది. ఆ మేడం తరపు నుంచి ఆధార్ ఫౌండేషన్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ 10 years నా సర్వీస్ చేశాం. దాని తర్వాత ఇక్కడ అమ్మ నాన్న కోసం రావాలనేసి తెలంగాణ గవర్నమెంట్ని ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? ఢిల్లీలో అంటే మేడం రష్ ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ, పబ్లిక్ ఎక్కువ. ఇక్కడ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది, పబ్లిక్ ఈ బస్సులో తక్కువ ఉన్నారు, సిటీ బస్సులో ఎక్కువ ఉన్నారు. అంటే ఢిల్లీలో డ్రైవ్ చేసిన వాళ్ళు ఇక్కడ చేయడం ఈజీ అంటారు. అందులో ఒక తొలి మహిళా డ్రైవర్గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు వెలుగొందుతున్నారు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ జాబ్ చేసేస్తే మా తల్లిదండ్రులు నేను తెలంగాణ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఇప్పుడు అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సీతక్కని కలిశారు, కొండ సురేఖ గారిని కలిశారు, ఎలా అనిపించింది, ఏం చెప్పారు? హ్యాపీగా అనిపించింది. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఇంకా 100 మంది అమ్మాయిలు రావాలమ్మా, మేము సపోర్ట్ చేస్తాము. సో తెలంగాణ సర్కార్ చీఫ్ మినిస్టర్ గారు కూడా టీటర్ ఇవ్వడం జరిగింది, టీటర్లో మెసేజ్ ఇవ్వడం జరిగింది అమ్మాయిలకు ఫుల్ సపోర్ట్గా. సో అలా కాకుండా ఇంకా అమ్మాయిలను వాళ్ళే ట్రైన్ చేసి ఇంకా అమ్మాయిని తీసుకురావాలని ఒక ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు సీతక్క దగ్గర నేను వెళ్ళడం జరిగింది. సీతక్క సన్మానించారు, మన సురేఖ మేడం గారు కూడా సన్మానం చేశారు. సో వాళ్ళు ఇద్దరు మంచినే చెప్పారు, మహిళలకు సపోర్ట్గా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ సార్ కూడా సపోర్ట్గా ఉన్నారు, మేడమ్స్ కూడా సపోర్ట్గా ఉన్నారు, సీఎం సార్ కూడా సపోర్ట్గా ఉన్నారు. ఇంకా మహిళా సంఘాలకు చూడండి, మహిళలకు ఫ్రీ బస్సులు చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఈ సర్కార్ అయితే ఇప్పటి గవర్నమెంట్ అయితే ఫుల్గా సపోర్ట్ ఉంది అనేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో డ్రైవింగ్ ఫీల్డ్లో ఇప్పుడు మీరు బైక్ నడపగలరు, ట్రక్ నడపగలరు, ఆటో నడపగలరు, ఆఖరికి బస్సు కూడా నడిపేశారు. కానీ బస్సు నడపడం అనేది అంత ఈజీ కాదు. పైలట్ అవ్వచ్చు, విమానం నడపచ్చు, అది ఈజీ అయిపోయింది మహిళలకి. కానీ ఒక పెద్ద వెహికల్ కదా ఇది, హెవీ వెహికల్, ఎంతో మంది ఉంటారు ఇందులో. ఈ హెవీ వెహికల్ నడపడం అనేది అంత ఈజీ కాదు. ఎలా దీన్ని మేనేజ్ చేస్తారు? మేము ఆ దేవుడు ఆ రోజు ఫ్యామిలీ కోసం స్టేరింగ్ పట్టించారు. నేను నా ఆత్మవిశ్వాసంతో నా పని నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను బతికేదే దీని మీద. అలా కాకుండా మనము ఒక లాపర్వా చేసినామనుకో, ఓవర్ యాక్షన్ చేసినామనుకో, రేపు పోతాం మనం. అలా ఎంతోమంది పబ్లిక్ ప్రాణాలు ఉంటాయి, వాళ్ళ గురించైనా ఆలోచించాలి. మా పేరెంట్స్ల గురించి ఆలోచించాలి, నా గురించి ఆలోచించాలి. సో అవన్నీ ఉంటే ఏమి కాదు, హ్యాపీగా మనం మన పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా మంచి మాట చెప్పారు. కానీ మీ కెరియర్లో మీరు డ్రైవింగ్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా రిస్క్ డ్రైవింగ్ అనేది చేశారా? అంటే ఏదైనా యాక్సిడెంట్కి గురవడం కానీ, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని అలా సేవ్ చేయడం కానీ అలాంటివి? మేము ఇప్పటి వరకు అయితే 10 years అక్కడ చేశాను. 10 years కంప్లీట్ 11 years అక్కడ చేశాను. అలాంటి సిచ్యువేషన్ ఏమీ రాలే. సో బెస్ట్ డ్రైవర్ అవార్డు అంటే ప్యాడల్ యాక్సిడెంట్ అంటారు దీనికి. ప్యాడల్ యాక్సిడెంట్ ఎవరు చేయకపోతే వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను తీసుకున్నాను. నేను తీసుకున్నాను. 2-3 times తీసుకున్నాను. ఇప్పటి వరకు మీరు ఎవరైనా అడగండి, సరోజనగర్ డిపో పేరు కొడితే ఆల్రెడీ వచ్చేస్తుంది, ఫోన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. అడగండి, నేను ఇక్కడే ఉన్నాను. అలాంటి దేవుడి దయ వల్ల ఏమి జరగలే, ప్యాడల్ యాక్సిడెంట్ ఏమి జరగలే, చిన్న ఇష్యూ కూడా జరగలే.
ప్యాసింజర్స్ ఉంటారు, ఎప్పుడైనా వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, కానీ అలాంటిది ఏమీ జరగలేదు దేవుని దయ వల్ల. అంటే ఇంట్లో వాళ్ళు మామూలుగానే ఒక కార్ నడుపుతున్నారు, బైక్ నడుపుతున్నారంటేనే ఆడపిల్లవు జాగ్రత్త, చాలా ఇబ్బందులు అవుతాయి అని అంటారు. బస్సు కదా, ఒక బస్సు నడపడం అంటే అంత ఈజీ కాదు, వద్దమ్మా అని చెప్పేసి ఎప్పుడు కూడా పేరెంట్స్ అబ్జెక్షన్ చెప్పలేదు? లేదు మేడం, స్టార్టింగ్ నుంచి ఆటో నడిపాను కదా, అప్పట్లో ఎందుకమ్మా నీ కష్టం ఇంత అనేసి అమ్మ నాన్న ఫీల్ అయ్యేవారు. సో తర్వాత ఇక పోషించే మాకు నడపడానికి లేదు కాబట్టి ఆటో స్టార్ట్ చేశాను కాబట్టి ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పేవారు. తర్వాత ఇక నేను ఒక అయిపోయాను, ఇక ఏం చేస్తాం, ఇక మార్గం లేదు కదా. అలాంటప్పుడు నాన్న వాళ్ళు ఏం చెప్పలేదు, ఇంతకుముందే చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాప పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి, ఎవరికైనా ఉంటుంది కదా, సో వాళ్ళు ఫీల్ అయ్యేవారు. అందుకే ఇప్పుడే మీరే ఎత్తారు పెళ్లి గురించి కాబట్టి నేను అడుగుతున్నాను. ఓ ఈ డ్రైవింగ్ కోసమే మీరు ఇలా అబ్బాయిగా మారిపోయారంటే, ఈ కటింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఇదంతా అలా డ్రైవింగ్ కోసమేనా, లేకపోతే చిన్నప్పటి నుంచి మీకు ఇలాగే ఉందా? మేము 5 అక్కచెల్లం కాబట్టి నాన్న అబ్బాయిలా పెంచారు. సో అలా కాకుండా మధ్యలో నేను 10th అట్లా చేసేటప్పుడేమో డ్రెస్సెస్ వేసుకునేదాన్ని. దాని తర్వాత ఆటో నడిపినప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకున్నాను, ఇదే కంటిన్యూగా అయిపోయింది. కిరణ్ బేడి మ్యామ్కి బాగా ఫాలో అవుతాను. నాకు సో హ్యాపీ మేడం అంటే, నాకు ఇష్టం మేడం అంటే, ఎందుకంటే ఆమె చేసే పని ఆమె సో గుడ్ మేడం, నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నారు ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే డ్రైవింగ్ ఫీల్డ్, అందులో ఆటో డ్రైవరు అని అంటే అంత ఈజీ కాదు. ఒక లేడీ డ్రైవర్గా మీరు చేశారు. తోటి డ్రైవర్లతో కానీ లేదా ప్యాసింజర్స్తో కానీ ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఏమైనా మాట్లాడడం కానీ అలాంటి చర్యలు జరగడం కానీ అనిపించిందా? అంటే లేదు మేడం, ఎదుర్కొన్నారా? మహిళలు నాకు సంతోషిస్తారు, వాళ్ళు నా బస్సు కోసం వెయిట్ చేస్తారు. జెంట్స్ నేను అనేది కూడా, ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ ఒకలాగా ఉండరు అని అంటారు. బయట కూడా కస్టమర్లు అంటే ఎక్కే ప్యాసింజర్స్ కూడా ఒకలాగా ఉండరు అంటారు. ఒక ఆటో నడుపుతున్నారంటే ఎవరైనా మిమ్మల్ని టీచ్ చేయడం కానీ లేదా హేళన చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగింది? అక్కడైతే ఏం జరగలేదు మేడం, ఇక్కడ కూడా ఇప్పుడు దాకా ఏం జరగలేదు. ముందు చెప్పలేను, ముందు ఏం లేదు, ఇంకా లేదు, అయిపోయింది ఇంతటితో. అదే. అయితే ఒక మారుమూల గ్రామము వాయిలపల్లి, నారాయణపూర్ మండలము, యాదాద్రి భువనగిరి డిస్టిక్, సీతానాయక్ తండా కదా, సీతానాయక్ తండా నుంచి వచ్చారు. వ్యవసాయం చేసుకునే ఒక కుటుంబం నుంచి వచ్చారు. ఈ రోజు మరి ఒకవేళ పెళ్లి టాపిక్ వచ్చి ఎవరైనా ముందుకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ వస్తే ఏంటి? నో, లేదండి, ఇప్పుడే లేదు. అమ్మ నాన్న, జస్ట్ అమ్మ నాన్న, అక్క వాళ్ళు అందరు వాళ్ళ ఫ్యామిలీతోనే బతికేయాలి ఇక. లేదండి, మీకు పెళ్లి అనే చాప్టర్ లేదండి, లేదు లేదు, అది ఆపేసుకొని ఈ పనికి వచ్చేసాను. నాన్ స్టాప్. ఇంకా కావాలంటే నాలాగా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని హెల్ప్ చేస్తాను. ఒకవేళ ఒక మంచి స్థాయికి వచ్చినాను అనుకో, తప్పకుండా చేస్తాను. కానీ పెళ్లి చేసుకుని తెలంగాణ ప్రభుత్వం మరి మీకు హామీ ఇచ్చిందా పర్మనెంట్ గా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో మీకు ఒక డ్రైవర్ గా స్థానం కల్పిస్తామని? పొన్నం ప్రభాకర్ సార్ చెప్పారు, సీతక్క గారు కూడా చెప్పారు, సో కొండ సురేఖ మేడం గారు కూడా చెప్పారు. ఎందుకంటే పోస్టులు వస్తున్నాయి కాబట్టి ఆ పోస్టులకి నేనే ఫస్ట్ మహిళా డ్రైవర్ గా గవర్నమెంట్ జాబ్ కి అనేసి చెప్తున్నారు. సో అది అయితే ఇంకా హ్యాపీ. మేము కూడా అంటే ఒక మీడియా వ్యక్తిగా కాకుండా ఒక మహిళగా నేను చాలా సంతోషపడుతున్నాను. మహిళలు ఈ స్థాయికి వస్తున్నారు, దేంట్లో కూడా తీసిపోరు అని చూపించడానికి మీరు నిదర్శనం. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక తొలి మహిళా డ్రైవర్ ఉన్నందుకు సంతోషిస్తున్నాం. కానీ ఈ మిగతా ఇలా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి రావాలి, ముందుకు రావాలి, మేము చెయ్యాలి అని చెప్పేసి కానీ వాళ్ళ సపోర్ట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేక చాలామంది వెనుకబడి ఉన్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే బూస్టింగ్ ఏంటి? నా సపోర్ట్ ఫుల్ ఉంటుంది, సర్కార్ కూడా చెప్తుంది, గవర్నమెంట్ కూడా చెప్తుంది. గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. మొన్న సీతక్కను కలవడం కూడా ఇదే మ్యాటరు. సో రాబోయే రోజుల్లో నాలాగా ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ గవర్నమెంట్ అని చెప్తున్నాను. ఫుల్ సపోర్ట్. నేను సపోర్ట్. ధైర్యంగా రావచ్చు. ధైర్యంగా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు. చూసారు కదా, ఎందుకంటే ఇక్కడ మహిళలు దేంట్లో తగ్గరు, తీసిపోరు, తగ్గేదే లేదనే లెవెల్లో కూడా ఇప్పుడు బస్సులను కూడా నడుపుతున్నారు. కాబట్టి